అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో నిత్యం కలిసి ఉండేటువంటి నియోజకవర్గం ఒంగోలు టౌన్లో కలిసి ఉండే ఉంటుంది అన్నమాట. అంటే ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఏదైతే ఉందో ఆ హెడ్ క్వార్టర్లోనే కొంత భాగంలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అదే సంతనూతలపాడు. అది పేరుకి ఒంగోలులో కలిసి ఉంటుంది, కానీ బాపట్ల పార్లమెంట్ కింద ఉంటుంది అనమాట. సో ఇది సంతనూతలపాడు నియోజకవర్గం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడ నుంచి మేరుగ నాగార్జున గారు మంత్రివర్యులు వేమూరు నుంచి గెలిచి 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన్ని సంతనూతలపాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ బాబు ఇక్కడ ఆయన పనితీరు బాగలేదంటూ ఆయన్ని పక్కన పెట్టింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. ఇక వైఎస్ఆర్సీపీకి ఇక్కడ చాలా బలం ఉందని గతంలో చెప్పుకుంటూ ఉండేవారు. అది అదేవిధంగా రుజువైంది కూడా. ఎందుకంటే గతంలో ఈ సుధాకర్ బాబుకు ముందు ఆదిమూలపు సురేష్ గారు ఇక్కడ పనిచేశారు. సో అప్పుడు 14లో అనమాట. అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది. అదేవిధంగా 19లో కూడా టీజేఎస్ సుధాకర్ బాబుని తీసుకొచ్చారు, ఆయన గెలిచారు. ఇప్పుడు మంత్రి మేరుగ నాగార్జున అక్కడ ఉన్నారు. అయితే 2009లో కాంగ్రెస్ పార్టీలో నుంచి గెలిచినటువంటి వ్యక్తి బిఎన్ విజయ్ కుమార్ గారు. ఈయన యువకుడు, చాలా వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు. అయితే బిఎన్ విజయ్ కుమారు టీడీపీ నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. అదేవిధంగా 2019లో కూడా ఆయనకి టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది, మరలా ఓడిపోయారు. ఇప్పుడు 2024 ఎన్నికలకి సిద్ధపడి మేరుగ నాగార్జున అదేవిధంగా టీడీపీ నుంచి బిఎన్ విజయ్ కుమార్ ఇద్దరు బరిలో ఉన్నారనమాట. సో ఇప్పుడు మరి ఇక్కడ బలాబలాలు ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ 4 మండలాలు ఇక్కడ సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్నాయి. మొదటిది సంతనూతలపాడు హెడ్ క్వార్టర్. ఈ మండలం వచ్చేసి ఒంగోలు నగరంలో కలిసి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ కేవలం ఒంగోలు ఆ నాయకత్వాన్ని బేస్ చేసుకొని ఈ నియోజకవర్గం నడుస్తూ ఉంటుంది. కానీ ఎటువంటి సంబంధం లేదు ఒంగోలుకి, పార్లమెంట్కి కానీ ఒంగోలు అసెంబ్లీ కానీ సంబంధం లేని నియోజకవర్గం అయినా కూడా ఒంగోలు నాయకత్వం ఇక్కడ కీలక పాత్ర వహిస్తుందంట అని రాష్ట్రంలో ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు. సో ఇక ఆ విషయాలు అక్కడ పక్కన పెడితే ఇక్కడ బలాబలాల విషయాన్ని చూస్తే సంతనూతలపాడు హెడ్ క్వార్టరు, ఇది ఒక మండలం. అదేవిధంగా చీమకుర్తి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, అత్యంత వ్యాపారానికి అనుకూలమైనటువంటి ఆ ప్రాంతం. ఎక్కువగా గ్రానైట్ పరిశ్రమ, ఇక్కడ బ్లాక్ గెలాక్సీ ప్రపంచానికి సప్లై చేసేటువంటి ప్రాంతం ఉంది. ఇక్కడ ఈ చీమకుర్తి మండలం వైఎస్ఆర్సీపీకి బాగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా చూస్తే సంతనూతలపాడు చూస్తే ఆ మండలం కూడా కొంచెం ఈక్వాలిటీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక మద్దిపాడు, నాగులపులపాడు ఈ 2 కీలకమైనటువంటి మండలాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మద్దిపాడు, సంతనూతలపాడులో ఏదైతే కలిసి ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ ఈక్వల్గా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంచెం టీడీపీకి అనుకూలంగా పవనాలు వేస్తున్నటువంటి మన గ్రౌండ్ రిపోర్ట్లో తెలిసిందనమాట. అయితే ఇక ఫైనల్గా మిగిలింది నాగులపులపాడు, ఎన్జీపాడు. ఈ మండలం ఎక్కువగా టీడీపీకి కంచుకోట ఉంటుంది. ఇక్కడ ఈ మండలంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఈ మండలం కీలకం అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ మండలం మీద డిపెండ్ అయ్యి సంతనూతలపాడు ఎలక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా పెద్ద మండలం. అదేవిధంగా ఒంగోలు హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ పేర్నమెట్ అనే విలేజ్ కావచ్చు, ఆ ఒంగోలు పడమర ఒంగోలుకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా సంతనూతలపాడులోనే ఉండేటువంటి ప్రాంతం అనమాట. సో ఇది సంతనూతలపాడులో ప్రస్తుతానికి ఓట్ బ్యాంకు ఎలా ఉంది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చే అవకాశం అయితే ఉందని అంటున్నారు. కానీ ఇంటర్నల్గా టీడీపీకి బలంగా మెజార్టీ వచ్చే విధంగా దగ్గర ఒక 10,000 దాకా మెజార్టీ వచ్చి ఆ బిఎన్ విజయ్ కుమార్ గెలుస్తాడనే వాదనలు అయితే ఇక్కడ బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 3 సార్లు అంటే 2009లో బిఎన్ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అధికారం ఉన్నప్పుడు కూడా పెద్దగా అప్పుడు ఆయన చేయలేకపోయారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి తర్వాత చనిపోవడం, ఆయన 2014లో పార్టీ మారడం.
అదేవిధంగా 2014లో పోటీ చేసినప్పుడు ఆయన ఓడిపోయారు. అక్కడ ఆదిమూలపు సురేష్ గారు అక్కడికి రావడం జరిగింది. ఆయన పెద్దగా అభివృద్ధి పదం ఏం చేయలేదు, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ లేదు. అప్పుడు 2014 టీడీపీ వచ్చింది కనుక ఆదిమూలపు సురేష్ గారు పెద్దగా చేసింది ఏం లేదు. ఇక 2019లో ఇక్కడ నుంచి టీజీఆర్ సుధాకర్ బాబు గారిని ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా గెలిచారు. కానీ విజయ్ కుమార్ గారు సొంత డబ్బులు కావచ్చు, లేకపోతే సొంత నియోజకవర్గం అన్నట్టుగా అక్కడ బాగా కష్టపడి పనిచేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక ఈసారికి బిఎన్ విజయ్ కుమార్ గారిని గెలిపించుకుంటే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నియోజకవర్గం 4 మండలాల ప్రజలు కూడా అనుకుంటున్నారు. అంటే ఎక్స్పెషల్లీ చీమకొత్తిని పక్కన పెడితే మిగతా మండలాలు 3 కూడా ఎంతో కొంత విజయ్ కుమార్ మీద సానుభూతి అయితే కనిపిస్తున్నట్టుగా ఆడ క్లియర్ కట్గా తెలుస్తోంది. సో దీన్ని బట్టి విజయ్ కుమార్ అయితే గెలిచే అవకాశాలు అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి దీన్ని బట్టి అంటే ఇది జస్ట్ ఇది అంచనా మాత్రమే, ఇది జరుగుద్దని కాదు. ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వాయిస్ ప్రకారం విజయ్ కుమార్ గారికి అనుకూల పవనాలు వేస్తున్నట్టుగా అక్కడ వాతావరణం కనిపిస్తూ ఉంది. మరి ఇక తర్వాత ఒంగోలు విషయానికి వస్తే నెక్స్ట్ వీడియోలో మనం చూడొచ్చు. ఒంగోలు అంటే కలిసి ఉండేది నియోజకవర్గం కనుక. సో ఇప్పుడు మొత్తం మీద బాపట్ల పార్లమెంట్ పరిధిలో సంతనూతలపాడు కూడా టీడీపీ ఖాతాలో పడే విధంగా ఇప్పుడు పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి.